పాలిటిక్స్ అనే వర్డ్ నెగిటివ్ అయిపోయింది. ఒకరు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తున్నారు అంటే డబ్బు కోసం. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మాటా ముచ్చట విత్ శోధన. ఫస్ట్ తెలుగు పర్సన్ టు స్టార్ట్ అన్ ఇండిపెండెంట్ పార్టీ అన్నమాట ఆస్ట్రేలియాలో. వెల్కమ్ రాజశేని గారు. సో పార్టీ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే కొద్దిగా 10 years బ్యాక్ వెళ్ళాలి. ఇండియాలో బేసిక్గా ఒకరు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తున్నారు అంటే డబ్బు కోసం. సో మీరు దేనికి, డబ్బు కోసం అంటారా, మీ పర్సనల్ విజిబిలిటీ కోసం చేస్తున్నారా, లేదంటే పాలిటిక్స్ అనే వర్డ్ నెగిటివ్ అయిపోయింది, మీకే ఎందుకు ఓటేయాలి? వై నాట్ ఇండియా, వై ఆస్ట్రేలియా? సో చాలా మందికి ఇనిషియల్ హైప్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. నేను లేబర్ పార్టీకి రిజైన్ చేసి సెనేటర్గా కంటెస్ట్ చేశాను అనమాట. ఇండియా నా జన్మభూమి అయితే ఇది నా కర్మభూమి. సత్తా ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, నేను నడపగలుగుతాను. మన మెయిన్ పార్టీ మోటివ్ ఏంటంటే మైగ్రెంట్స్, ఎథ్నిక్ కమ్యూనిటీస్కి కావాల్సినంత పురోగతి పార్టీలో జరగట్లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇండియాలో పొలిటీషియన్ అవ్వగానే డబ్బులు వచ్చేస్తాయి, అంటే ఒక వార్డు మెంబర్ స్థాయిలో గెలవగానే వెంటనే ఫార్చ్యూనర్ ఇంటి ముందుకు వచ్చేస్తుంది, చలాన్ కట్టకుండా పోలీస్ ఆఫీసర్కి డబ్బులు ఇచ్చి వెళ్తుంది. చిన్న కరప్షన్, ఒక $5 $2,000 వైన్ బాటిల్ తీసుకున్నా అని ప్రీమియర్సే రిజైన్ చేసిన కంట్రీ ఇది. మోటివేషన్ ఇచ్చిన థింగ్స్లో ఎథ్నిక్ కమ్యూనిటీస్కి సీట్స్ ఇవ్వకపోవడమే ఫస్ట్ థింగ్. ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ జస్ట్ ఫస్ట్ జనరేషన్ కమ్యూనిటీ. ఇంకా కూడా ఏ స్టెప్ అయినా ఒక స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత దూరం అయినా సరే గమ్యం. సో ఆ ఫస్ట్ స్టెప్ మనం ఎందుకు కాకూడదు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ రెండో థింగ్ ఏంటంటే మనకి పొలిటికల్ అవేర్నెస్ ఇంకా రాలేదు, కానీ నాకు మోటివేషన్ ఉంది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్ అని. ఓకే, మీరు డెఫినెట్గా విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్ అయ్యి మన కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.